ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానించుకుందాం. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే చేదైన వేరు, బిట్టర్ రూట్. ఏంటి చేదైన వేరు? మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే ఏదైనా ఒక పాపం మనలో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ప్రభువా నేను కంప్లీట్గా దాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నానని ప్రభుతో ఒక తీర్మానం తీసుకుని మన ప్రభు నమ్మకంగా వెంబడిస్తున్న కొంతకాలానికి మరలా ఈ విడిచిపెట్టిన పాపము యొక్క ఆకర్షణ మరలా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అదే చేదైన వేరు. చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 12:15-16. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. జాగ్రత్త. నీలోన్న దురాశ, ఆ యొక్క అలవాటు పోయింది, ఆ యొక్క పాపం మానేసావు, కానీ ఆ పాపము విడిచిపెట్టిన పాపము తాలూకా దురాశ ఇంకా, ఆ చేదైన వేరు ఇంకా మనలో ఉందేమో, జాగ్రత్త పడమని వాక్యం ఈరోజు గద్దిస్తుంది. త్రాగుడు మానేయచ్చు, కానీ ఆ త్రాగుడు పట్ల ఆసక్తి కూడా నా హృదయంలో పోయిందా? లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ వ్యభిచార క్రియలు మానేయచ్చు. మానేశాను, కానీ ఇంకా అది నన్ను ఆకర్షిస్తున్నదా? డబ్బు లంచాలు తీసుకోవడం మానేశాను, కానీ ఆ డబ్బు ఇంకా నన్ను ఆకర్షిస్తున్నదా? అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఆ పాపం నాలో కంప్లీట్గా పోలే. దేవుణ్ణి అడగాల, ప్రభువా ఆ పాపం నుండి నాకు ఇంకా కంప్లీట్ విడుదల దయచే ప్రభువా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గారడీ వాడైన సీమోను గారడీ పని చేస్తూ అక్కడున్న ప్రజలందరినీ కూడా విభ్రాంతి పరుస్తూ అతడేదో చాలా గొప్పవాడినని మనుషులకి మాయలు చేస్తూ పేరు పొందుకున్నాడు. కానీ అతడు దేవుని తెలుసుకున్నాడు. దేవుని సేవకుడైన ఫిలిప్ గారి ద్వారా వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అన్ని విడిచిపెట్టేశాడు. కానీ అతనిలో అందరిలో ఒక గొప్పవాడిని అనిపించుకోవాలి అనే ఆ ఆశ మాత్రం పోలే. దాన్నే జీవపు డమ్మం అంటారు. పేతురు యోహాన్లు వచ్చి చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటే పేతురు దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడండి? గారడీ వాడని సీమోను మారు మనసు పొందిన తర్వాత కూడా డబ్బు సంచిచ్చి, నేను ఎవడి మీదైనా చేతులేస్తే వాడు పరిశుద్ధాత్మ పొందుకోవాలా, ఆ వరము నాకు కావాలని చెప్పి డబ్బుతో కొనుక్కుందామని ట్రై చేస్తే పేతురు గారడీ వాడని సీమోను చూసి ఏమన్నాడు చూద్దామా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను, దానికి కింద ఫుట్ నోట్ ఏమంటాడండి? చేదైన పైత్యములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ గమనించండి, ఆయన మారు మనసు పొందాడు, ప్రభువుని అంగీకరించాడు, దేవుని తన స్వరక్షకుడిగా స్వీకరించాడు, భక్తుడైనటువంటి ఫిలిప్ని వెంబడిస్తున్నాడు. కానీ ఆయనలో ఆ చేదైన వేరు ఇంకా పోలేదట. అందుకనే దేవుని వరమును డబ్బుతో కొనుక్కుని గొప్పవాడుగా అందరిలో చలామణి అవ్వాలనే దురాశ అతనిలోకి వచ్చింది. జీవపు డమ్మం ఇంకా ఆయనలో పోలేదు. ఈ మాట మనం ధ్యానిస్తున్నప్పుడు మనం అందరం చెక్ చేసుకుందాం. నేను ఏ పాపాన్ని విడిచిపెట్టేశాను? పాపమే విడిచిపెట్టానా? ఆ పాపము తాలూకు యొక్క ఆకర్షణ కూడా విడిచిపెట్టేశానా? ఆ ఆకర్షణ కూడా నాలోంచి వెళ్ళినప్పుడే, పోయినప్పుడే నేను కంప్లీట్గా పాపం నుండి ఫ్రీ అయిన వ్యక్తిని అవుతాను. లేదు, పాపాన్ని విడిచిపెట్టాను కానీ నా మనసు, నా ధ్యాస అంతా ఆ యొక్క పాపం మీద ఉన్నదంటే ఇంకా మనలో ఆ చేదైన వేరు పోలేదన్నమాట. ఆ చేదైన వేరు కొరకు ప్రభు దగ్గర ప్రాకులాడదాం. ప్రభువా ఆ ఇంట్రెస్ట్ను కూడా నాలో తీసేనైనా దేవుని బ్రతిమలాడుకుందాం. అప్పుడు దేవుడు ఆ యొక్క చేదైనటువంటి ఆ యొక్క పాపపు శోధన మన కళ్ళ ముందు నిలబడిన, మనకి ఆ ఆకర్షణ ఎదుటి వాళ్ళు ఆఫర్ చేసిన ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ కాకుండా ప్రభు మనకి శక్తినిస్తాడు. దేవుని అడుగుదాం, ప్రభువా నాలో దాగి ఉన్న చేదైన వేరును కాల్చివేసి నన్ను సంపూర్ణ విమోచన, సంపూర్ణ విముక్తితో దీవించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు నిన్ను నన్ను అట్టి పరిశుద్ధతలోనికి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీ పాదాలకు వందనాలు ప్రభువా. మాలో ఉన్న చేదైన వేరు నీకు తెలిసినైనా వేరులన్నింటినీ, ఆ చేదైన వేరులన్నింటిని మాలో కాల్చివేసి
బయటికి తొలగించి వాటిని లయపరిచి బయటికి తొలగించి సంపూర్ణ పరిశుద్ధతలోనికి మమ్మలను నీవే నడిపించి రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలోనికి ప్రవేశించి మనల్ని రక్షించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.